ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం, నేను మీ హోమియోపతి డాక్టర్ రాజశేఖర్ భోగాది. ఈరోజు నేను మీకు చెప్తున్నటువంటి టాపిక్ పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ మధ్యకాలంలో జస్ట్ ప్యూబర్టీ వచ్చిందంటే, అంటే మినార్కి స్టార్ట్ అయిందంటే మెన్సెస్ స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత కొంత టైంలోనే మెన్సెస్ ఇర్రెగ్యులర్గా అయిపోవడం, ఆ తర్వాత వాళ్ళు ఏంటండి మొదటిసారి మాత్రం బాగా మెన్సెస్ నార్మల్గానే వచ్చింది, ఆ తర్వాత సమస్యలు జస్ట్ ఒక 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఇర్రెగ్యులర్గా మెన్సెస్ అయిపోతుంది అని అనుకోవడం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఒకసారి టెస్ట్ చేయించుకోవడం, ఆ తర్వాత ప్రాబ్లమ్ ఈజ్ పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పడం. అయితే దీనికి కారణం ఏంటి? ఇంతకుముందు లేదు, మరి ఇప్పుడే ఈ విధంగా ఎందుకు వస్తుంది అని అంటే, దీనికి మెయిన్ కారణం, ఇది పెద్ద సమస్య కాదు. పీసీఓడి అనే దాన్ని మనం పెద్ద సమస్యగా తీసుకోవడానికి లేదు. ఇది సాధారణంగా ప్యూబర్టీ నుంచి మిడిల్ ఏజ్ వరకు చాలామందికి వస్తూనే ఉంటుంది. అంటే ఇది రావడానికి గల కారణం ఏంటి అని అంటే, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం అనమాట. అండ్ మన ఆహార నియమాలు, ఎక్కువ జంక్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ మధ్యన, అంటే ఫుడ్ విషయంలో జంక్ ఎక్కువగా తీసుకోవడం, ఒక్కసారిగా టీనేజ్కి వచ్చిన అమ్మాయిల్లో కొంచెం మైండ్ పరంగా కూడాను కొంచెం టెన్షను, స్ట్రెస్ ఇట్లాంటివి ఎక్కువ కావడం, చదువుకు సంబంధించి కూడా కొంచెం స్ట్రెస్కి లోనవ్వడం, ఇలాంటివన్నీ మానసికపరమైనటువంటి స్ట్రెస్కి సంబంధించినటువంటి కారణాలు, అదేవిధంగా ఆహార నియమాలకు సంబంధించినటువంటివి, అదేవిధంగా ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల, ఇలాంటి కారణాల వలన ఈ మధ్యన మనం ఎక్కువగా పీసీఓడి అనే సమస్యను చూడడం జరుగుతుంది. పీసీఓడిలో ఏం జరుగుతుంది? పీసీఓడిలో ఇమ్మెచ్యూర్ సెల్స్ అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేవి ఎక్కువ ప్రొడక్షన్ అవుతాయి. అంటే మెచ్యూర్గా ఉండేటటువంటి ఎగ్స్ ఏదైతే మెన్సెస్లో రావాలో అవి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేవి ఎక్కువగా ప్రొడక్షన్ అయిపోవడం వల్ల కొంతకాలం తర్వాత అక్కడ సిస్ట్లు ఒక బుడగలుగా ఫామ్ అయిపోవడం వల్ల ఓవరీస్లో దీన్ని పీసీఓడి అంటారు. లక్షణాలు ఏంటి? మెయిన్గా ఏంటి? ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం, రావాల్సిన టైంకి రాకపోవడం, లేట్ అవ్వడం. లేట్ అని అంటే కొన్నిసార్లు అది నెల రోజులకి రావచ్చు, కొన్నిసార్లు 2 నెలలకు రావచ్చు, ఒకటి లేట్ అవ్వడం. అండ్ వచ్చినప్పుడు కూడా ఎక్సెసివ్గా బ్లీడింగ్ రావడం. అండ్ కొంతమందికి ఈ విధంగా ఈ ఎక్సెసివ్గా బ్లీడింగ్ ఉండడం వలన ఏమవుతుందంటే కొంచెం బాగా వీక్నెస్కి, ఎనీమియాకి లోనవ్వడం. అండ్ ఇంకోటి ఏంటి, కొంతమంది దీనివల్ల స్లగిష్ అయిపోతారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా స్లో అయిపోవడం వల్ల కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా గమనిస్తుండడం జరిగింది. అండ్ పీసీఓడి కాకుండా కొంతమంది పీసీఓఎస్ అనే ప్రాబ్లం అని చెప్తున్నారండి, డాక్టర్స్ అని చెప్తున్నారు. వాట్ ఈజ్ పీసీఓఎస్? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడి కంటే ఇది కొంచెం సివియర్ ఫామ్ అనొచ్చు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇది రావడానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, ఇది మెటబాలిక్ డిజార్డర్, అంటే మెటబాలిజంకి సంబంధించినటువంటి డిజార్డర్. మామూలుగా ప్యాంక్రియాస్ నుంచి ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అయిపోతుందో అది బాడీలో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతే ఆండ్రోజన్ హార్మోన్ యొక్క, అంటే మేల్ హార్మోన్ యొక్క కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. మన ఫీమేల్స్లో కూడా ఓవరీస్ నుంచి కూడా కొంత ఆండ్రోజన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే దీని యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా అయిపోయిందో, పూర్తిగా ఈవెన్ ఈ ఓవాస్ ఏవైతే ఫామ్ అవుతాయి, ఎగ్స్ ఏవైతే ఫామ్ అవుతున్నావో అవి పూర్తిగా, ఇంతకుముందు ఏంటి పీసీఓడిలో ఇమెచ్యూర్ ఎగ్స్ ఫామ్ అవుతున్నాయి, బట్ ఇక్కడ ఏంటి ఎగ్స్ ఫామ్ అవ్వడమే స్టాప్ అయిపోతుంది అనమాట. దానివల్ల మెన్సెస్ రావడమే పూర్తిగా డిఫికల్టీ, అంటే మెన్సెసే పూర్తిగా రాకపోవచ్చు. దాంతోపాటు మేల్ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే హిర్సుటిజం, ఎక్సెసివ్గా హెయిర్ గ్రోత్ రావడం, ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే ఈ రెండింటిలో అంటే ముందు మనం ఇది పీసీఓఎస్ కండిషన్ వరకు మనం వెళ్లకుండా చూసుకోవాలి. అంటే పీసీఓఎస్ అనేది కొంచెం డేంజరస్ కండిషన్ కాబట్టి పీసీఓఎస్ కండిషన్కి వెళ్లకుండా. పీసీఓఎస్లో ఏంటి, ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అంటే పూర్తిగా మెన్సెసే రాకపోవడం వలన కరెక్ట్గా ఓవరీ, అంటే ఎగ్స్ అనేవి అసలు ప్రొడక్షనే లేదు కాబట్టి ఇన్ఫర్టిలిటీకి దారి తీసే అవకాశం ఉందన్నమాట. ఇది కొంచెం డేంజర్ కాబట్టి దీనికి సంబంధించి మనం చాలా విషయాల్లో గమనించవలసి వస్తుంది. అంటే ముందే ట్రీట్మెంట్స్ కానీ అట్లాంటివన్నీ కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. పీసీఓడిలో ఏంటి, మనం ఎలా ట్రీట్ చేస్తాం పీసీఓడిని అని అంటే, హోమియోపతి విధానంలో ఏం చేస్తామంటే మొత్తం కాన్స్టిట్యూషన్గానే కాకుండా డైరెక్ట్గా కూడా మెడిసిన్ ఇచ్చేసి దీన్ని మనం పీసీఓడిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెన్సెస్ రాలేదండి, మెన్సెస్ రావడానికి పల్సటిల్లానో లేకపోతే ఏదైనా ఫీమేల్ నాట్రమూరో
ఇంకా ఏదైనా ఫీమేల్ ఓరియంటెడ్గా లిమిటింగ్ ఇలా రకరకాల మెడిసిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో హోమియోపతిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని మనం ఆ పర్టికులర్ సిమ్టమ్స్ని బట్టి ఇవ్వచ్చు. కానీ పీసీఓఎస్లో మాత్రం ఇది మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి మనం మొత్తం పర్సనాలిటీని అసెస్ చేస్తూ మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో ఈ అవసరాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, ఏమండి మెడిసిన్స్ చాలా టైం నుంచి కొంచెం ఇరెగ్యులర్గా ఉంది, ట్యాబ్లెట్ వేసుకుంటేనే కానీ రావడం లేదు అని అంటే మేమేం చేస్తామంటే కాన్స్టిట్యూషన్గా కేసు తీసుకొని కాన్స్టిట్యూషన్గా మెడిసిన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చెప్తాం, చూడమ్మా ఇప్పటికిప్పుడుగా టక్కున మెన్సెస్ రాదు, ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచే మెన్సెస్ రెగ్యులర్ అయిపోదు, కొన్నిసార్లు 1 or 2 months వరకు మెన్సెస్ రాకపోవచ్చు, కానీ మనం వెయిట్ చేద్దాం. ఇఫ్ మెన్సెస్ రాలేదు అని అంటే మేము ఆ పర్టికులర్గా మెన్సెస్ వచ్చేటందుగా మెడిసిన్ ఇస్తాం. కాబట్టి అంటే మీన్స్ ఏంటి, ఇది ఏదో మన పోస్ట్పోన్మెంట్ లాంటి హార్మోనల్ ట్యాబ్లెట్ ఇవ్వడం కాదు, జనరల్ ఉన్న కండిషన్ని బట్టి మనం మెన్సెస్ ఇస్తాం. మెన్సెస్ రావడానికి అన్నట్టుగా మెడిసిన్ ఇస్తాం, దాంతో మెన్సెస్ వచ్చిందా సరిపోయింది, లేదు అంటే మనకు వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ అలోపతి ఏవైతే ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏదైతే హార్మోనల్ ట్యాబ్లెట్ యూస్ చేస్తున్నారో అది యూస్ చేయండి ప్రస్తుతానికి, కానీ కొంత టైం తర్వాత మనం ఇలాగే నెక్స్ట్ టైం ఇప్పుడు ఈసారికి అయితే మెన్సెస్ వచ్చేసింది, మనం ట్యాబ్లెట్స్ యూస్ చేసాం, మెన్సెస్ వచ్చింది, నెక్స్ట్ టైం మనం ఇలాగే కాన్స్టిట్యూషన్ మెడిసిన్ రన్ చేస్తూ ఉంటాం. కాబట్టి కొంత టైం తర్వాత మెల్లగా అదంతకదే మెన్సెస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం లేట్గా రావచ్చు, 1 or 1.5 months లేట్గా రావచ్చు, కానీ మెన్సెస్ రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే మనం కొంతకాలం అలాగే మెన్సెస్ అంటే మీన్స్ ఈ మెడిసిన్స్ అనేవి కంటిన్యూ చేయడం వల్ల స్లోగా టైంకి మెన్సెస్ రావడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఎక్సెసివ్గా బ్లీడింగ్ అయ్యి ఎనీమియాకి అట్లాంటివి దారి తీస్తుందో దానికి తగ్గట్టుగా కూడా ఎక్సెసివ్ బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి కూడా ఫాస్ఫరస్ అనో ఇంకా ఏమైనా క్యాల్కిరేపాస్ అనో ఫెర్రంఫాస్ అనో ఈ విధంగా చాలా మెడిసిన్స్ మంచి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. వాటిని మనం వాడుతూ వీటి ట్రీట్మెంట్ మనం పూర్తిగా చేయవచ్చు అన్నమాట. పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్స్ గురించి టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మైండ్ టెన్షన్స్ వలన ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్గా పీసీఓడి గురించి అయితే మొదటికే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారు, ప్రెగ్నెన్సీయే రాదేమో అని అనుకుంటారు. లేదు, ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ టైం ఎప్పుడు ఓవర్ రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం మనకు తెలియదు. కాబట్టి ఈ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అవుతుంది. దీనికి మనం ఆహార నియమాలు, కొంత ఎక్సర్సైజ్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్గా హోమియోపతి ట్రీట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఉన్నట్టయితే ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గించేటటువంటి అవకాశం ఉంది. మరొక టాపిక్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.